కనపడుతుంది మీకు, అవునా? ఈ మూడు ఒకేలాగా కనపడుతుంది. ఈ మూడు ఒకేలాగా ఉండగానే ఈ మూడు ఇప్పుడు ఒకలా ఉన్నాయా? లేవు. మరి ఇంకో మూడోది ఎలా ఎలా కనపడుతుంది? మూడోది ఎలా కనపడుతుంది? ఏంటంటే ఏ కలర్ కనపడుతుందో చెప్పలేరా? ఎల్లో కలర్ లాగా ఉంది. మీ పాయింట్ ఆఫ్ సైట్ లో అది ఎల్లో కలర్గా కనపడుతుంది. కానీ దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో మూడు ఒకటే. ఇక్కడ దేవుడు మారాలా, మనం మారాలా? ఎవరు మారాలి? ఆ పసుపే ఈ పాపము, ఆ పసుపే ఈ పాపము. ఆ పాపాన్ని తీయడానికి కుమారుడుగా ఒక యేసు ప్రభు వారు వచ్చి ఆ పాపాన్ని తీసేశారు. అందులో నీరు గొప్పదా, దాన్ని పట్టే గాజు గొప్పదా? ఏది గొప్పది? నీరు గొప్పదా, స్టోరేజ్ చేసిన గాజు గొప్పదా? ఏంటి గాజు గొప్పదా? గాజు పడితే వెళ్ళిపోతుందా? నీరు గొప్పది. అలాగే ఈ శరీరం గొప్పదా, నీలో ఉన్న అంతరంగ పురుషుడు గొప్పవాడా? దేవుడు నిన్ను అంతరంగ పురుషుడిగా చూస్తాడు. దేవుని ఆత్మ బయట ఉన్నదా, లోన ఉన్నదా? లోన ఉన్నది. బయట ఉన్న వాళ్ళందరూ అన్యులు కానీ లోపల ఉన్న వాళ్ళందరూ లోన చూస్తారా, బయట చూస్తారా? బయట చూస్తారు. బయట ఒక కార్లో దిగితే ఒక స్టేటస్, మీకు పొలం ఉంటే ఒక స్టేటస్, ఒంటి నిండా బంగారం ఉంటే ఒక స్టేటస్. దేవుడు నిన్ను అంతరంగ పురుషుడు చూస్తాడు, అంతఃకరణ శుద్ధి. సో మనం ఇప్పుడు బయట పరిశుభ్రం చేసుకోవాలా, లోన పరిశుభ్రం చేసుకోవాలా? ఎక్కడ? ఇస్లామిక్ సోదర్స్ ఏం శుద్ధి చేసుకుంటారు తెలుసా మీకు? తెలుసా? నమాజ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అలా అని చెప్పి వాళ్ళు ఏమన్నా వేరా కాదు, వాళ్ళ చీకట్లో ఉన్నారు. ఇంకా సత్యం వారికి అర్థం కావాలా. నీవు వెలుగులో ఉన్నావు. శుద్ధీకరణ అనేది లోన నుంచి జరగాలి. లోన నుంచి నీ శుద్ధీకరణ జరగాలి అంటే నీకు అర్థం అవ్వాల్సింది వాక్యము. ఈ వాక్యంలో జీవం ఉందంటున్నాడు, ఈ వాక్యంలో శక్తి ఉన్నదంటున్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను ఉదక స్నానం చేయించి పరిశుద్ధినిగా, కళంకము లేనివాడుగా, దేవుని ఆత్మగా నిన్ను మార్చుకుంటున్నాడు. ఆయన ఆత్మై మనం ఉన్నాము, అవునా? ఆయన ఆత్మై మనం ఉన్నప్పుడు అందుకని దేవుడు ఏమన్నాడు? మీరు రూపాంతరము చెందుడి అన్నాడు. ఏం చెందాలంటే మనం రూపాంతరము చెందాలి. కానీ మనము రూపాంతరము చెందకుండా ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఉన్న చెట్టుకి, పుట్టకి, సూర్యుడికి